మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆగో ఎవలుల్లా ఏందో బాధపడుకుంటా అటు ఇటు తిరుగుతున్నారు. ఎవలు ఇటు తిరుగుంటారు ఒకసారి. నేను ఏమి చేశాను నేరం, నన్ను ఎక్కడ అంటింది పాపం, చిన్నబోదున్నా. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యో క్రేజివాల్ సారు, ఏంది సారు మీరట్లా బాధపడుడేంది? అరే బాధపడక బజార్లకు వచ్చి భరత్లా డాన్స్ చేసినట్టు చేయమంటారా మేడం? ఏంది సారు మీరు అట్లా మాట్లాడతారు? మా గరం గరం వార్తలకు వచ్చిండ్రంటే మస్తు క్రేజీగా ఉండేటోళ్ళు, మస్తు డాన్సులు చేసేటోళ్ళు. అప్పుడు మన పరిస్థితి వేరు, ఇప్పుడు మన పరిస్థితి వేరు. అప్పుడు నేను కష్టాలు తీర్చే పరిస్థితిలో ఉన్నాయి, అదే ఇప్పుడు నేను కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఎట్లా క్రేజీగా ఉండాలి చెప్పు బాధపడకుండా? అరే సారు, ఎండాకాలం వెనుక వానాకాలం, వానాకాలం వెనుక చలికాలం వచ్చినట్టు మనుషులన్నాక కష్టకాలం కూడా వస్తుంది సార్. ఇది కష్టకాలం లెక్క లేదు, నాకు కలికాలం లెక్క ఉంది. మీరేనా సార్ ఇట్లా మాట్లాడేది? ఎన్నో కష్టాలు ఎదిరించిన మీరే ఇట్లా డీలా పడతారా? అరే డీలా పడకుండా డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగురా అని డాన్స్ చేయమంటారా చెప్పు? అసలే అక్కడ ఢిల్లీలో లెక్కలే మారిపోయేటట్టు ఉన్నాయి. ఏ ఊకోండ్రి సార్, అవినీతిని ఊడ్చేస్తా, ఢిల్లీలున్న గల్లీని సాఫ్ చేస్తా అని చీపురు పట్టినోళ్ళు మీరు. అసవంటిది అట్లా ఊడ్చేయకుండా ఇట్లుంటారేంది సార్? అవినీతిని ఊడ్చేద్దామని నేను అనుకుంటే నా మీదనే అవినీతి కేసులు పెడుతున్నారు. చీపురు కట్టాగట్టి ఊడ్చేద్దామంటే ఆ చీపురు పూలలే చిల్లం కల్లం చేస్తున్నారు. అందుకే ఏం చేయాలో మొత్తం సమాజ్ అయితలే నాకు. చీపురు పుల్లలేంది సార్? అరే అదే మేడం, నన్నేమో జైలేసినాయి మొన్నటి దాకా. ఎట్లనో అట్లా బయటికి వచ్చినా అనుకుంటే ఇప్పుడు నా పార్టీ లీడర్ల చేతికి పువ్వు ఇచ్చి నవ్విచ్చి పువ్వు పార్టీలా చేర్పించుకుంటున్నారు. ఓహో, మీ పార్టీలో ఓ పెద్ద మనిషినే పువ్వు పాటోళ్ళు చేర్చుకున్నారనా మీ బాధ? అరే ఉండదా మరి, కష్టపడ్డా ఇష్టపడ్డా పార్టీ పెట్టినా అధికారంలోకి వచ్చిన మంత్రి పదవి ఇచ్చిన ఇన్ని చేసినా కానీ బుజ్జో పార్టీ నిడిచిపెట్టి ఎట్లా పోతాడే బుజ్జి? రాజకీయాల్లో ఎప్పుడు ఎవ్వరు ఎటు పోతారు ఎటొస్తారో తెలియదు. ఇది మీకు తెలియందా క్రేజీ సార్? తెలియంది ఏం లేదు, కానీ నా పార్టీలో అసవంటోళ్ళు లేరు అనుకున్నా ఇన్ని రోజులు. సరే ఇప్పుడు తెలిసింది కదా సార్, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? పోనీ పోనీ ఎవరైనా పోనీ, పోతే పోనీలే అంటే ఎవ్వరు పోయినా ఏం కాలేదంటారా? అరే క్రేజీ కేజ్రీవాల్ ఇక్కడ ఈ అవా తగ్గేదేలే. ఎంత మంది పోతారు పోనీ, ఎంత మందిని తీసుకుంటారు తీసుకొని, పార్టీ పెట్టిన రోజు అందరం సామాన్యులమే. ఇప్పుడు మా పార్టీ సామాన్యులదే, అందుకే ఒకరు పోతే 100 మంది సామాన్యులను లీడర్లను చేస్తాం. మరి అంత ధైర్యం ఉన్నోళ్ళు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు సార్? అరే ఏమని చెప్పాలి మేడం, ఎలక్కాయ అంత ధైర్యం ఉన్నా అవాగింజ అంత ఆందోళన ఉంటుంది కదా, గా ఆందోళన నుంచి వచ్చింది ఈ భయం. చూసుకుంటాయి ఈ ఎలక్షన్లా చూసుకుంటాయి, నేనేందో నిరూపిస్తా ఉంటున్నా మేడం. అంజలిజీ మీతో మాట్లాడితే కొంత రిలాక్స్ అయింది నాకు ఇప్పుడు. అరే బాబురే మంచిగా ఉన్నది, ఉంటా మళ్ళా కలుస్తా. ఆల్ ది బెస్ట్ సార్. కానీ సూషిండ్రానుల్లా ఈ కేజ్రీవాల్ పరిస్థితి ఎట్లున్నదో ఢిల్లీలో కేజ్రీవాల్ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గెహ్లోట్ బీజేపీలో చేరిండు. మరి ఢిల్లీ ఎలక్షన్లకు ముందు జరుగుతున్న ఈ అరెస్టు పరిణామాలు, పార్టీ వలసలు రాబోయే ఎలక్షన్లల్లా ఎటువంటి మార్పులు చేర్పులు తీసుకొస్తాయో చూడాలిగా.